హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత పోలింగ్ సరళికి సంబంధించి ఈసీతో ఒక వివాదం అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అది టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘంతో పోరాటం చేయడానికి కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన ఓటమి గల కారణాలను ముందే వెతుక్కుంటున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా నిరుత్సాహపడడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ వైసీపీ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా జాతీయ సర్వేలు చెప్తుండడంతో పార్టీలో కొంత అసంతృప్తి అనేటువంటిది నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొదట్లో వారు వన్ సైడే అనుకున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనుభవంతో కూడినటువంటి రాజకీయాలు చేయడం, అంటే పసుపు కుంకుమ సంబంధించిన పథకాలు కానీ అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కానీ వీటన్నిటినీ రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్లు వేయడం కానీ ఇవన్నీ వేయడం ద్వారా కొంతవరకు వైసీపీకి ఉన్నటువంటి హైప్ను తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎలక్షన్ల పోలింగ్ సరళిని బట్టి చూస్తే కనుక ఆయనకు వచ్చినటువంటి పోలింగ్ సరళి నివేదికలను బట్టి చూస్తే కనుక ఓటింగ్ పర్సెంట్ అనేటిది ఎటువైపు మళ్ళింది అనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో ఉంది అనేటువంటి ఒక నివేదిక అయితే వచ్చింది. ఆ నివేదికలో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఈవీఎంల మీద తప్పులు నెట్టడం అనేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారని చెప్పి పార్టీ నేతల్లో కూడా మిగతా వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సంబంధించి జోష్ నింపే ప్రయత్నం అయితే నిన్న సమీక్షా సమావేశాలతో అంటే రివ్యూ మీటింగ్స్ పెట్టి జిల్లాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని ఆ ప్రాంతంలో పోలేనటువంటి పోలింగ్ సరళిని కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరెవరికి గెలుపోవటంలు ఉన్నాయి, ఏ సామాజిక వర్గం ఎటువైపు ఓట్లు వేసింది అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మరి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే వాటి మీద ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి వారితో నివేదికలు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులకు కొంతమంది పార్టీ శ్రేణులు సహకరించకపోవడం లేదా కొంతమంది సిట్టింగ్లను కాదని వేరే వాళ్ళు ఇచ్చిన చోట ఓటింగ్ సరిగా పడకపోవడం అనేటువంటి కారణాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాత్రం వారికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తన దగ్గర ఉంది. ఖచ్చితంగా మనం ఆ ప్రాంతంలో గెలవబోతున్నాం, ఇక్కడ కొంత ఎడ్జ్తో గెలవబోతున్నాం అనేటువంటి అంశాలను అయితే వారికి చెప్పడంతో నిజంగా పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే మొదట్లో ఓటమి అంచనా ఉన్నామని ప్రచారం జరిగిన నేపథ్యంలో రోజు రోజుకి 120 నుంచి 130 లేదా 150 సీట్లు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో నమ్మశక్యంగా లేదనేటువంటి వారు నిన్న సమీక్ష సమావేశంలో డిస్కషన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా గెలుపు మీద కొంత ఆశ కలిగిందనేటువంటిది మాత్రం పార్టీ శ్రేణులు బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని సర్వేలు కూడా చేయించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ మనమే అధికారం చేపట్టబోతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, మనకి అధికారం ఉందా లేదా అనేటువంటి విషయం పక్కన పెట్టండి, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, స్థానికంగా ఉన్న అధికారులతో చర్చించండి, ప్రజల సంక్షేమం ముందుకు వెళ్ళండి అనేటువంటిది కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొత్తానికైతే ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ రాబోతున్నాయో మే 23వ తారీఖున వచ్చేటువంటి రిజల్ట్స్ రోజు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఫలితాలు వచ్చేంత వరకు అక్కడ జాగ్రత్తగా ఉండి కౌంటింగ్ దగ్గర ఏజెంట్లు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు కష్టపడడం వేరు, ఇప్పుడు కష్టపడడం వేరు. ఇప్పుడు ఈ రిజల్ట్ వరకు కూడా బాగా పూర్తి స్థాయిలో కష్టపడాల్సిన అవసరం నుంచి కూడా వారికి చెప్పడం జరిగింది. మొత్తానికైతే పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఒక జోష్తో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు కూడా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పార్టీకి సహకరించలేదు, అట్లాంటి వారి లిస్టు తన దగ్గర ఉంది. ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, క్రమశిక్షణ దాని కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీకి కష్టపడిన వారికి మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించడంలో ఎప్పుడు మనం ముందుంటామనేటువంటి అంశాలను కూడా కార్యకర్తలకు కానీ అదే టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలకు చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి కూడా ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఇప్పటి వరకు కూడా అంటే రివ్యూ మీటింగ్స్తో తర్వాత జాతీయ స్థాయిలో పోరాటాలు ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తను ఒక్కడే కాదు, పార్టీకి సంబంధించినటువంటి అందరి సహకారంతోనే నేను ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తాను, ఇంకా ముందు కూడా భవిష్యత్తులో చేసే అవకాశం కూడా ఉంది. మీరంతా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో నాకు వెనుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పిన వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం అయితే చేశారని చెప్పి శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వీరి సమీక్ష సమావేశంలో నిర్వహించినటువంటి అంటే తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీరి ధీమా మే 23వ తారీఖున వచ్చే ఎన్నికల ఫలితాలను ఎలా ఉండబోతుంది, ఏంటి
అనేటువంటిది ఆ రోజు తేలే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.